పోలీస్ స్టేషన్లో సిద్ధుని ఇక ఎస్ఐ బాగా కొడుతూ ఉంటాడు. అదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇక సిద్ధు పరిస్థితి చూసి జాను పరిగెత్తుకుంటూ తులసి దగ్గరికి వస్తుంది. అక్క, నీ మెడలో ఉన్న తాళి పవిత్రమైనది అన్నది ఎంత నిజమో సిద్ధు నీ భర్త అన్నది కూడా అంతే నిజం అని తులసికి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటుంది. సిద్ధు మంచివాడే, కాకపోతే నీకు తెలియకుండా నీ మెడలో తాళి కట్టాడు అంతే, కానీ తను నీ భర్త కాకుండా పోడు కదా అని జాను మంచిగా చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తులసి తన మెడలో ఉన్న తాళిబొట్టును బయటకు తీసి దేవుడి ముందు నిలచని ఆలోచిస్తూ ఉంటుంది. తన తండ్రి చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శ్రీనివాస్ తులసితో ఇలా చెప్తూ ఉంటాడు, నువ్వు నీ మెడలో ఉన్న తాళిని తీసేసి ఈ ఇంట్లో కూతురిగా ఉండాలనుకుంటే ఉండిపో, లేదు అంటే ఆ తాళికి విలువ ఇచ్చి భర్తగా సిద్ధుని ఒప్పుకొని నీ అత్తారింటికి వెళ్ళు అని శ్రీనివాస్ తులసికి చెప్తూ ఉంటాడు. ఇక దేవుడి ముందు నిలబడి తులసి తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సిద్ధుని భర్తగా ఒప్పుకొని దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసి తన మంగళసూత్రాలకు పెట్టుకొని పాపిట్లో కూడా పెట్టుకుంటుంది. అది చూసిన లక్ష్మి, శ్రీనివాస్, జాను అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటే వాళ్ళ అన్నయ్యలకు మాత్రం కోపం వస్తూ ఉంటుంది. ఇక పదక్క పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని జాను అనేసరికి తులసి, జాను ఇద్దరు కూడా ఇక హడావుడిగా ఆటోలో పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. ఇక పోలీస్ స్టేషన్లో సిద్ధు పరిస్థితి ఇక ఘోరంగా తయారైపోతూ ఉంటుంది. తులసి వచ్చి ఇక పోలీస్ స్టేషన్లో సిద్ధుని విడిపించి ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది.